సంగం భీమలింగేశ్వర స్వామి ఆలయం. అసలు ఇక్కడ ఈ భీమలింగం ఎలా వెలిసిందో తెలుసా? పూర్వం వర్షాకాలంలో వర్షాల దాటికి ఇక్కడున్న 3 నదుల ప్రవాహం బాగా పెరిగి చుట్టూ ఉన్న ఊర్లన్నింటినీ ముంచేసేదంట. అయితే దీనిని ఎలా అయినా ఆపాలని అప్పటి మునులు శివుణ్ణి ప్రార్థిస్తే స్వయంగా బోలాశంకరుడే ప్రత్యక్షమై, నేను ఈ 3 నదుల మధ్యన ఉంటాను, నేనున్నంత వరకు ఇక్కడ ఎలాంటి ఆపద రాదు అని చెప్పి ఒక పెద్ద శివలింగంలా వెలిశాడంట. ఆ శివలింగమే ఈ భీమలింగేశ్వరుడు. అయితే అప్పటి నుంచి ఎంత పెద్ద వర్షం వచ్చినా, నదీ ప్రవాహం ఎంత పైకి పొంగినా సరే ఈ శివలింగం చుట్టూ ఒక సుడిగుండంలా అవుతుందే తప్ప శివలింగం మాత్రం నీట మునగదు. ఒకవేళ మునిగితే ప్రపంచం అంతమైపోతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అలాంటి శివలింగాన్ని 2 చేతులతో హత్తుకుని తమ కోరికలు చెప్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు. మీరు ఈ ప్లేస్కి వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి. అలానే మీ దగ్గరలో ఉన్న ప్రత్యేకమైన ఆలయం పేరు కమెంట్ చేయండి.